హాయ్ ఫ్రెండ్స్! దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సినిమాతో హాలీవుడ్ దర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా క్యూలో నిలబడతారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ కారణంగా రాజమౌళి సినిమాకు నో చెప్పిందట. రాజమౌళి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అంటే రెమ్యునరేషన్ కారణంగా ఓ స్టార్ హీరోయిన్ ఆయన సినిమాకు నో చెప్పిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా నటించి దాదాపు 2.5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది శ్రీదేవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆ దివంగత నటి. అయితే శ్రీదేవికి రాజమౌళి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట. కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆయన ఆఫర్‌కు నో చెప్పిందట శ్రీదేవి. 'బాహుబలి' సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట రాజమౌళి. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే 'బాహుబలి' సినిమా కోసం శ్రీదేవి 8 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో షేర్ కూడా అడిగిందట. వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు, ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్‌లో రమ్యకృష్ణని తీసుకున్నారట. సినిమా బడ్జెట్ చాలా పెద్దది. ఇప్పుడు ఇలా శ్రీదేవి ఒక్కరికే అన్ని కోట్లు పెట్టాలంటే మరింత భారం అవుతుందని మేకర్స్ భావించారట. అయితే శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఇరగదీశారు. శ్రీదేవి ఆ పాత్ర ఒప్పుకోకపోవడం మంచిదైందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ రెమ్యునరేషన్ కోసం సినిమా ఒప్పుకోవడం అనేది నిజం కాదు అని అన్నారు. అలా అయితే తాను 300కు పైగా సినిమాల్లో చేసుండేదని కాదు అని ఆమె అన్నారు. ఏదేమైనా శ్రీదేవి ఓ అద్భుతమైన పాత్రను మిస్ చేసుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.